రైట్. కంప్లీట్ అయినా నాన్న అట్లీస్ట్ నాన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నోట్స్ రాయండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చాలా హెల్ప్ అవుతుందన్న. నోట్స్ మస్ట్‌గా రాయండి. కాలేజీలో మనం ఎట్లయితే నోట్స్ మెయింటైన్ చేస్తామో, కంపల్సరీగా నోట్స్ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. లేదంటే చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ తర్వాత. జాగ్రత్తగా మీరందరూ రాసుకుంటున్నారని ఇంకా అడిషనల్ పాయింట్స్ కూడా చెప్తున్నానండి. మన మెటీరియల్‌లో లేని పాయింట్స్ కూడా అడిషనల్ పాయింట్స్ మీకిప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా రాయండి. రైట్. ద నెక్స్ట్ వన్ అండి. సపోజ్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i అన్నాడనుకోండి. అంటే దీన్ని ఎఫెక్ట్స్ ఫార్ములాలో ఎలా రాసేయొచ్చండి? జస్ట్ 2, 3. ఇక్కడ Z2 అంటే ఎలా రాసేయొచ్చండి? 1, -1. సో, డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2 అంటే ఫార్ములా ఏమని డిస్కస్ చేసుకున్నాము? మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. అంటే దీని అర్థం ఏంటి? ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అని. అంటే 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 1 హోల్ స్క్వేర్. అంటే 1 + 16 అంటే √17 అని అర్థం. అంటే జనరల్ గా మనం ఈ ఎఫెక్ట్స్ ఫార్మాట్ లో రాసేయటంతో మనకి చాలా వరకు ఈజీ అయిపోతాయి. ఇది నార్మల్ గా 2 డైమెన్షనల్ జామెట్రీలో చేసినట్టుగానే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములాలో ఉంది కదా. అట్లా మనం కన్వర్షన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ద నెక్స్ట్ వన్ సెక్షన్ ఫార్ములా. కీప్ ద హెడింగ్ సెక్షన్ ఫార్ములా. నాన్న మొత్తం అంతా గ్రాంధికం అంతా రాయిట్లా మామూలు సింపుల్ గా ఇంటర్నల్లీ పాయింట్ అంటే డివైడ్ చేసే పాయింట్ ఏంటి? సపోజ్ దిస్ ఈజ్ ఎఫ్ఎక్స్ Z1, దిస్ ఈజ్ ఎఫ్ఎక్స్ Z2. Z అనే పాయింట్ Z1, Z2ని M:N రేషియోలో డివైడ్ చేస్తే Z పాయింట్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటర్నల్లీ డివైడ్స్ అంటే ఫార్ములా ఏంటి? MZ2 ప్లస్ NZ1 బై M ప్లస్ N. MZ2 ప్లస్ NZ1 బై M ప్లస్ N. ఎఫ్ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక పాయింట్. ఎట్లా పాయింట్ ఫామ్ అవుతుంది అంట? MZ2 ప్లస్ NZ1 బై M ప్లస్ N ఫార్మేట్ లో ఫామ్ అవుతుంది. అదే మనకి ఇంటర్నల్లీ డివైడ్స్ అయితే. అట్లా కాకుండా ఎక్స్టర్నల్లీ అంటే దాని మీనింగ్ ఏంటండి? అంటే సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్ Z1, దిస్ ఈజ్ ద పాయింట్ Z2, దిస్ ఈజ్ ద పాయింట్ Z. అంటే ఇది M, ఇది N అనుకున్నట్లయితే ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి ఇది? Z ఈజ్ ఈక్వల్ టు MZ2 మైనస్ NZ1 బై M మైనస్ N. నార్మల్ గా మనం ఈ పాయింట్స్ కట్టడమేనండి. క్వాడ్రాటిక్ కోఆర్డినేట్ జామెట్రీలో చేసిన పాయింట్సే. మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఏంటి? ఇది Z1, ఇది Z2, Z. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 బై 2. Z1 ప్లస్ Z2 బై 2. నోట్ డౌన్. మెసేజ్ చేయండి అన్న. ఇది నార్మల్ పాయింట్సే. సెక్షన్ ఫార్ములా అంటే ఇంటర్నల్లీ డివైడ్స్ M:N రేషియోలో డివైడ్ చేసే పాయింట్ అని అర్థం. ఇది ఇంటర్నల్లీ, ఇది ఎక్స్టర్నల్లీ, ఇది మిడ్ పాయింట్. అట్లాగే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. 1:2 రేషియో ఒకటి, 2:1 రేషియో ఒకటి. నెక్స్ట్ సెంటరాయిడ్.
centroid. And this is a triangle AZ1, BZ2, CZ3. ఇది సెంట్రాయిడ్ అంటే ఫార్ములా అంటే మీడియన్స్ కాన్క్రెంట్ పాయింటే కదా. అంటే మనం కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఎలా చేస్తామో సేమ్ పాయింట్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. సెంట్రాయిడ్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? వెక్టార్ నోటేషన్ ఎందుకంటే కాంప్లెక్స్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ వెక్టార్ రిప్రజెంటేషన్. ఎందుకంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంతా కూడా వెక్టార్ నోటేషనే కదా. సో కాబట్టి మనం వెక్టార్ నోటేషన్స్ లో ఏ ఫార్ములా అయితే అప్లైబుల్ చేసామో అన్ని ఫార్ములాలు అప్లై చేసేయచ్చు. 2D లో ఏ ఫార్ములా అప్లై చేస్తామో అన్ని ఫార్ములాలు అప్లై చేసేయచ్చు. ఒకసారి వెరిఫై చేసుకోవాలి అంతే. సో సెంటరాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా fx ఈజ్ ఈక్వల్ టు z1 ప్లస్ z2 ప్లస్ z3/3. ఇలా ఎందుకు రాసాము అంటే ఇది రిప్రజెంట్స్ ఏ పాయింట్ అని అర్థం. అట్లాగే ఇన్ సెంటర్ డినోట్స్ I is equal to AZ1 plus BZ2 plus CZ3 by A plus B plus C. A అంటే BC distance, AC అంటే B, ఇది AB. Here A అంటే BC యొక్క distance, BC length అంటే modulus of Z2 minus Z3. B means ఈ two distances, mod Z1 minus Z3. C means ఈ distance, modulus of Z1 minus modulus of Z2, modulus of Z1 minus Z2. This is the in center formula. Next comes to the X center. X center అంటే I1 అంటే ఏదో ఒక అంటే I1 అంటే ఆపోజిట్ టు A అన్నమాట. అంటే మైనస్ AZ1 ప్లస్ BZ2 ప్లస్ CZ3 బై మైనస్ A ప్లస్ B ప్లస్ C. నోట్ చేయండి అమ్మా. ఇది జనరల్ గా మనం A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 3 అంటాం వెక్టార్స్ లో. ఇది కూడా అంతే ఇన్ సెంటర్ ఎక్స్ సెంటర్. కంప్లీట్ చేశాక మెసేజ్ చేయండి అన్న. రైట్. So coming to the next one, important thing is straight line. So straight line general equation of straight line in organed plane formula is A bar Z plus AZ bar plus B is equal to 0, where A not equals to 0 is complex constant and B is real constant. దీనికి ప్రూఫ్ అనేది నేను మీకు ఆల్రెడీ నోట్స్ లో చేశాను, మీకు పెడతాను. అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి. అంటే ఈ ప్రూఫ్ ఎందుకు ఇలా రాయగలిగాము అనేది డీటెయిల్ గా ప్రూఫ్ రాశాను, అది మీకు పెడతాను. ఓకే, అప్పుడు మీకు మ్యాక్సిమం అర్థమైపోతుందండి. ఇంకా మీకు ఇబ్బంది అంటే నాకు ఫోన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద A బార్ Z ప్లస్ AZ బార్ ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 0, A నాట్ ఈక్వల్ టు 0 అని. ఎందుకంటే ఏ బార్ ఎప్పుడున్నా సరే కాంప్లెక్స్ నెంబర్ అని ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ B కి బార్ లేదు కాబట్టి B ఈజ్ ఎ రియల్ నంబర్, రియల్ కాన్స్టెంట్. సో ఆర్గాన్డ్ ప్లేన్ అన్నా కాంప్లెక్స్ ప్లేన్ అన్నా మన కాంప్లెక్స్ నంబర్స్ లో డిస్కస్ చేసేదంతా కూడా ఆర్గాన్డ్ ప్లేనే, దాన్నే కాంప్లెక్స్ ప్లేనే, దాన్నే గాసియన్ ప్లేనే. ఎందుకంటే మనం పాయింట్స్ ని ఇలాగా దీన్ని ఇమేజినరీ వై యాక్సిస్ అని దీన్ని రియల్ యాక్సిస్ అంటున్నాం కదా, ఇదే ఆర్గాన్డ్ ప్లేన్.
మామూలుగా x యాక్సిస్ y యాక్సిస్ అయితే ఇది కార్టీసియన్ ప్లేన్. ఆర్గాన్ ప్లేన్ అంటే ఇప్పుడు మనం 2,3 అంటే దాని అర్థం ఏంటి? 2,3 అనే పాయింట్ ప్లాట్ చేస్తున్నాము అంటే దీని అర్థం 2 + 3i. దీన్నే ఆర్గాన్ ప్లేన్ అంటాం అంతే. సో ఇక్కడ a బార్ z ప్లస్ a z బార్ ప్లస్ b is equal to 0. a not equal to 0 is a complex constant and b is a real constant. Okay na Varaprasad? So therefore okay, example consider చేద్దాం. స్ట్రైట్ లైన్ లో ఒక ఎగ్జాంపుల్ 1 + i into z plus 1 minus i into z bar minus 5 is equal to 0 is a straight line. ఎందుకంటే దీని యొక్క బార్ ఇది -5 అనేది ఒక రియల్ నంబర్ కాబట్టి passing through the points a z1 and b z2, then complex slope is equal to formula ఏంటి అంటే z2 minus z1 by z2 bar minus z1 bar. అంటే z1 z2 ఏవైనా 2 పాయింట్స్ అన్నప్పుడు దాని యొక్క కాంప్లెక్స్ స్లోప్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్ గా z2 minus z1 by ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంతే. మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు జనరల్ స్లోప్ ఏంటి y2 minus y1 by x2 minus x1 ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటామో సేమ్ అన్నమాట. కాంప్లెక్స్ స్లోపిక్ ఫార్ములా ఏంటండి? z2 minus z1 by z2 bar minus z1 bar. ఇప్పుడు ఈ a బార్ z a z బార్ లో ఇప్పుడు కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్